హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము హాస్టల్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. మీరు తమ్లైన్లో చూసినట్టే చిలుకూరు బాలాజీకి అయితే వెళ్ళబోతున్నాం. చాలా మోసాలే జరిగాయి మాకు అక్కడ. ఇంకా మోసాలతో పాటు చాలా మంచి కూడా జరిగింది అనుకోండి, అవి కూడా చెప్తాను. మంచి చెడు రెండు మాట్లాడుకుందాం. కానీ మోసాలు అయితే కంపల్సరీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే తెలుసుకోండి. మేమైతే ఇంకా హాస్టల్ నుంచి క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా క్యాబ్ వాళ్ళు అయితే చిలుకూరు బుక్ చేస్తే చాలు వెంటనే మనకు కాల్ చేస్తున్నారు. చేసి అప్ అండ్ డౌన్ అయితేనే వస్తాము, ఓన్లీ అప్కి అయితే రాము అంటున్నారు. సో అప్ అండ్ డౌన్ రెండుటికి వాళ్ళు దాంట్లో కనిపించిన దానికన్నా డబల్ అడుగుతున్నారు. డబల్ కన్నా ఇంకా ఎక్కువ అడుగుతున్నారు అప్ అండ్ డౌన్కి, ఎందుకంటే వెయిట్ కూడా చేయాలి కదా అని. సో మనకు ఎంత కాస్ట్ అయితే చూపిస్తుందో దానికన్నా కానీ డబల్ త్రిబుల్ కూడా అడుగుతారు కొంతమంది. సో జాగ్రత్తగా మాట్లాడి కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేటట్టు మాట్లాడుకొని వెళ్ళండి అప్ అండ్ డౌన్ అయినా. ఎందుకంటే మనము వాళ్ళు చెప్పారు కదా అవునులే ఎవరు వస్తారు డౌన్ నుంచి అనుకోవచ్చు, అక్కడి నుంచి కూడా మనకు బస్సెస్ ఉంటాయి రావడానికి. సో క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో రావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తక్కువ కాస్ట్కి మాట్లాడుకొని అయితే వెళ్ళండి. ఎంత వీలైతే అంత తక్కువకి మాట్లాడుకోండి. ఫస్ట్ టైం ఇక్కడ మోసపోవకండి వెళ్ళేటప్పుడు. అండ్ సెకండ్ ఇంకా వచ్చే వీడియోలో చెప్తూ ఉంటాను, వినండి. అండ్ ఇక్కడ చిలుకూరు బాలాజీ చాలా అంటే చాలా ఫేమస్. అండ్ అక్కడైతే అదేముని వీసా వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే అసలు చాలామంది వస్తుంటారు. అండ్ చాలామంది మొక్కులు కూడా మొక్కుతారు. అండ్ ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది వెళ్తుంటారు అక్కడికి. అండ్ ఇక్కడ చూసారా చిలుకూరు బాలాజీ టెంపుల్కి రీచ్ అవ్వగానే ఇక్కడ మనకు అట్లా కార్లు ఆపేస్తూ ఉంటారు, క్యాబ్స్ అన్నీ. ఏందని చెప్పి అందరు ఇట్లా మీదకి మూవీస్లో చూపిస్తుంటారు చూడండి, ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంటారు ఆ కార్ల మీదకి. ఏంది అట్లా చుట్టేసుకో ఉన్నారు అని చూస్తే పార్కింగ్కి బిల్లు ఇవ్వడానికంట. సో పార్కింగ్ బిల్లు ఇవ్వడానికి కూడా వాళ్ళంతా డిమాండ్ లాగా కార్ చుట్టూ వచ్చేస్తారు ఆపేసి కార్ని. అదొకటి నాకు చాలా విచిత్రంగా అనిపించింది, చాలా ఆక్వర్డ్గా అనిపించింది చూడడానికి కూడా. పార్కింగ్ బిల్లు అక్కడైనా తీసుకోవచ్చు కదా, దానికి ఎందుకు వాళ్ళు కార్ ఎమ్మట పడ్డం అనిపించింది. బట్ ఎనీవే ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా మేమైతే ఫైనల్లీ చిలుకూరు బాలాజీకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అవ్వగానే కార్ దిగగానే మేము ఒక ఆమె వచ్చింది మా దగ్గరికి. వచ్చి అమ్మ ఇక్కడ చెప్పులు వదులుకోండి, ఇక్కడ ఇట్లా అట్లా ఇక్కడ దేవుడు ఇట్లా ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి ఇది అది అని చెప్పింది. సరేలే అనుకున్నాం మేము. ఆమె మాతో పాటే వచ్చింది. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళింది. ఒక షాప్ ఉన్నాడు, ఆ షాప్ ఓనర్ ఆయన ఆమెను పెట్టుకున్నాడు అన్నట్టు. ఆమె ఏం చేస్తుంది, ఆమె క్యాబ్స్ దగ్గరికి వచ్చి ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ పిలుచుకోబోతుంది ఆ షాప్ దగ్గరికి. ఇట్లా రండి, ఇట్లా వెళ్ళాలి, ఇక్కడ కాలు కడుక్కోవాలి అని చెప్తుంది. ఇంకా మేము సరేలే అని చెప్పి ఇంకా వెళ్ళి కాలు కడుక్కున్నాము. ఇంకా ఇక్కడ అసలైన మోసం ఇంకా స్టార్ట్ అయింది. అసలు ఈ మోసం అయితే మేము వచ్చాక కూడా ఇంత మోసపోయామా అనిపించింది. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు అయితే ఇట్లా ఒకరు చెప్పారు ఒకరు పిలుస్తున్నారని అయితే ఎక్కడికి ఏ ప్లేస్లో అయినా వెళ్ళొద్దు. నేనైతే వెళ్ళను, నాకు అది చాలా గుడ్డిగా తెలిసిందే. కాకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నమ్మి ఇంకా వెనకే పోయారు. ఇంకా తప్పదు కదా అందరితో వెళ్ళినప్పుడు అని నేను కూడా వెళ్ళాను. ఆమె అక్కడ ఇస్తుంది చూసారో తులసిమాల, ఆ తులసిమాల ఆ 2 టెంకాయలు పెట్టి కవర్ మా చేతికి ఇచ్చింది. 7 వెంకటేశ్వర స్వామి కదా అని 7 తీసుకోవాలంటే 7 మూరలు లేదా 9 లేదా 11 తీసుకోవాలంట, అంతకన్నా తక్కువ తీసుకోకూడదంట తులసిమాల. సో 7 మూరలు కొలిచి ఆ తులసిమాల 2 టెంకాయలు ఇచ్చి మా చేతిలో పెట్టి ఆమె దాన్ని ఆ కవర్ని 310 రూపీస్ చెప్పింది. 310 రూపాయలంట ఆ మాల 2 టెంకాయలు. మేమైతే మైండ్ బ్లాస్ట్ అసలు. ఇంకా మళ్ళీ మేము 5 మెంబర్స్ వెళ్ళాము, మనిషికి ఒకటి ఇస్తుంది ఆమె కవర్. అట్లా మేము అన్నాం మాకేమొద్దు అని అంటే ఆమె ఒప్పుకోవట్లేదు అసలు తీసుకునేదాకా. ఇంకెందుకులే అని ఆ 7 మూరలు తులసిమాల ఇంకా ఒక 4 టెంకాయలు తీసుకుని అయితే వచ్చేసాం మేము అక్కడి నుంచి. అంతలా మోసపోయాం అక్కడైతే. అసలు ఆ తులసిమాలకి ఎందుకు వాళ్ళు అంత మోసం చేస్తుందో నాకు తెలియదు. ప్లస్ లోపలికి వెళ్ళాక చూస్తే అక్కడ చెప్తాను ఆ విషయము. అండ్ ఇక్కడ మనము ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడు. సో ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ ప్రదక్షిణాల విషయానికి వస్తే మనమైతే టెంపుల్ బయట ఏదన్నా మొక్కుకుంటే ఒకసారి తిరగాలి ప్రదక్షిణము, అదే లోపలైతే 11 సార్లు తిరగాలి. మొక్కు తీరాక బయట 11 సార్లు తిరగాలి, లోపలైతే 108 సార్లు తిరగాలి. అక్కడ ఉన్న ప్రదక్షిణాల ప్రాసెస్ అది. అండ్ మొక్కులు కూడా చాలామంది మొక్కుతారు, తీరుతాయి కూడా. ఇంకా వీసా దేవుడు అని ఎందుకు అంటారు అంటే వీసా వెంకటేశ్వర స్వామి అని. చాలామంది ఫారెన్ వెళ్ళే వాళ్ళు వీసాలు ఎవరన్నా రాక ప్రాబ్లం ఉండే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి మొక్కుకుంటే వీసాలు చాలామందికి వచ్చాయంట, చాలామంది ఫారెన్ కూడా వెళ్ళారంట. అందుకని ఇక్కడ వీసా వెంకటేశ్వర స్వామి అని అంటారు.
ఇంకా తులసిమాల గురించి చెప్తాను చెప్పాను కదా. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. చాలా తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు, ఎందుకంటే మేము త్వరగా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తులసిమాల తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ చూస్తే ఏమో ఆ దర్శనానికి జస్ట్ పూలు కాదు కదా, ఏమీ తీసుకోవట్లేదు దేవుడి దగ్గర. అక్కడ ఒకరు ఉన్నారు, అక్కడ ఇచ్చేస్తే ఆ తులసిమాల సైడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి పెట్టట్లేదు, ఆ తులసిమాల తీసుకొని మళ్ళీ పోయి పక్కన వేరే దగ్గర పెడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ అవే తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతున్నారు షాప్స్లో. నాకైతే అది చాలా దారుణంగా అనిపించింది. ఇంకా అట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా రాగానే బయట ప్రసాదం పెడుతున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి ప్రసాదం పెట్టించుకొచ్చారు. ఇంకా ప్రసాదం తినేసి నేనైతే వెంకటేశ్వర స్వామి భక్తురాలను చాలా. సో ఇంకా అందుకని వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకున్నాను ఆ రోజు సాటర్డే వెళ్ళామని. ఇంకా అలా చదివేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము టెంపుల్ నుంచి. ఇంకా రాగానే షాపింగ్, అఫ్ కోర్స్ అమ్మాయిలు అంటేనే షాపింగ్ కదా, చూస్తాం కానీ కొనము, అది తెలిసిందే. సో మా ఫ్రెండ్స్ అయితే కొన్ని కొన్నారు, నేనైతే అసలు ఏం కొనలేదు. ఎందుకంటే ఇవన్నీ చూడడం తప్ప మనం కొనడం ఉండదు. నాకు అది చాలా కామన్, చాలామంది కూడా అట్లే చేస్తుంటారు. ఇంక ఇవైతే చాలా బాగా నచ్చాయి. కొండపల్లి బొమ్మలు చెక్కతో చేస్తున్నారు, చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ అయితే విపరీతంగా చెప్పాడు. ఒక బొమ్మ అడిగితే 800 అన్నాడు. నేనైతే ఇంక వెంటనే ఆడ పెట్టేశాను. ఇంకా అట్లా ఉంటుంది, ఏం చేయలేము. ఎట్లన్నా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ఇట్లనే ఉంటాయి కాస్ట్లు. ఇంకా మేమైతే ఫైనల్గా ఈ స్పూన్స్ కొన్నాము. ఆ స్పూన్స్ జస్ట్ 100కి 5 ఇస్తా అన్నాడు, ఏ స్పూన్స్ అయినా. సో ఇంకా అందుకని ఆ స్పూన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా హాస్టల్లో ఉంటాం కాబట్టి పికిల్స్కి వాటికి యూజ్ అవుతాయని. ఇంకా ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా కనిపించాయి. ఇంకా కొన్ని చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు, ఎందుకంటే మనం అంత తీసుకోం బ్యాంగిల్స్, ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడే కాబట్టి చాలా తక్కువగా ఉంటుంటాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే దేవుడి పట్టాలు కూడా అన్నీ అమ్ముతున్నారు. ఎవరైనా కొత్తగా ఇంట్లో చేరి అట్లా దేవుడి పట్టాలు కావాలంటున్న వాళ్ళు కొనేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ క్యూట్గా నాకు ఆటో కనిపించింది, ఎంత చెప్తాడో అని అడిగితే 180 అన్నాడు. ఇంకా కామ్గా పెట్టేశాను. ఇదైతే చాలా బాగుంది, స్ప్రింగ్ డాల్. అసలు ఎంత బాగుంది అది స్ప్రింగ్. ఇంకా తర్వాత అవన్నీ అట్లా చూడగానే సైడ్కి ఒక చిన్న బాల్ కనిపించింది. ఇదైతే జెల్ బాల్, మనం చిన్నప్పుడు చాలామంది ఆడుకునే ఉంటాం కదా. సో ఇంకా ఆ బాల్. ఇంక ఇక్కడ చూస్తే పూజ సామాను. ఇంకా పూజ సామాను అవన్నీ చూసేసి ఇంకా పక్కకు రాగానే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా ఆ ఫ్రూట్స్ కొనుక్కొని మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంక మీకు ఎవరికన్నా ఇంకా చిలుకూరు బాలాజీ గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా మోసాలు అయితే మాలాగా మోసపోవద్దండి. మెయిన్ ఎవరైనా పిలిస్తే అయితే ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర వెళ్ళొద్దు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, ఫస్ట్ టైమే మోసపోయాను. సో మీరు అలా అయితే మోసపోవద్దు. అండ్ దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి, మీ మొక్కులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తీరుతాయంట అక్కడ. సో మీ మొక్కులు తీరాక వెళ్ళి మళ్ళీ ప్రదక్షిణాలు చేసేసి దేవుడికి మొక్కు తీర్చేసుకొని అయితే వచ్చేసేయండి. ఇంకా అలా మేమైతే చిలుకూరు బాలాజీకి వెళ్ళేసి వచ్చేసాము. ఓకే మరి బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.